వెల్కమ్ టు రత్నంజయ రెసిడెన్షియల్ డిజిటల్ క్లాసులు. ఈరోజు మనం 9th క్లాసులో సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి 12వ చరిత్రలో అంశంలో చరిత్ర పాఠ్యాంశంలో 12వ పాఠ్యభాగమైనటువంటి యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు 1318 మధ్యలో యూరోప్ ఖండంలో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేటి తరగతిలో వాస్తుశిల్పం అలాగే అచ్చు యంత్రం గురించి మనం నేర్చుకుందాం. వాస్తుశిల్పాలు 17వ శతాబ్దంలో రోమ్ నగరం అద్భుతంగా పునరుద్ధరింపబడింది. సాధారణంగా రోమ్ యొక్క అందాన్ని చూడాలంటే మన కన్నులకు సరిపోవు. ఎందుకంటే రోమ్ పట్టణం మహా అందంగా ఉంటాయి. అనేకమైన భవంతులు వివిధ రకాలైనటువంటి టైల్స్ నిర్మాణాలు భవనాలకు నిర్మాణాలు కనపడుతుంటాయి. అనంతనే చరిత్రకాలంగా రోమ్ అనేది ఒక రోజులో నిర్వహించింది కాదు, కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అది మారుతున్న పరిస్థితులు బట్టి మారుతూనే ఉంది, చక్కగా అందంగా ఉంది. వీటి కాలంలో చెప్తూ ఉంటారు. సాధారణంగా రోమ్ పట్టణం అంటే ఇటలీ క్యాపిటల్ రోమ్. రోమ్ యొక్క పట్టణంలో ఏముంటుందంటే రోమ్ యొక్క రాజధాని వాటికన్ సిటీ ఉంటుంది. దేశంలో ఉన్న దేశం వాటికన్ సిటీ. వాటికన్ సిటీలో ఎవరుంటారంటే పోపు మరియు 1000 మంది పురుషులు మాత్రమే ఉంటారు. పోపు అంటే ఆయన ప్రెసిడెంట్లు అయితే కేవలం అంటే అతి చిన్న దేశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోమ్ చరిత్రను అధ్యయనం చేయటాన్ని పోపు ప్రోత్సహించాడు. ఈ పోపు వాటికన్ సిటీలో ఉన్నటువంటి అధిపతికి మొత్తంలో క్రైస్తవ సమాజంలో రోమన్ కేథలిక్లు ఏర్పడతామంటే ప్రపంచంలో పోపు. ఈ పోపు యొక్క మార్పుని ఎవరిని చెబుతారు. అతను ఏం చేశాడంటే రోమ్ యొక్క చరిత్ర అనేది తెలుసుకోవడానికి చరిత్రకారులు ప్రోత్సహించాడు. పాత రోమన్ శైలిని పునరుద్ధరించడానికి రోమన్ కాలం భవనాలు శిథిలాన్ని అధ్యయనం చేశారు. చరిత్రకారులు ఏం చేశారంటే రోములో ఉన్న పురాతనమైన భవనాల యొక్క శిథిలాలను అధ్యయనం చేయగలిగారు. భవనాల్లో పొడవాటి స్తంభాలు, కమానులు, గుండ్రటి పైకప్పుల్లో రోమన్లు ఉపయోగించేవారు. పొడవాటి స్తంభాలు అంటే పొడవుగా ఉండేటటువంటి మన పిల్లలు వేస్తారు స్తంభాలు, 2 స్తంభాలు, అలాగే కమానులు, అలాగే పైకప్పులు డోమ్ ఆకారంలో ఉన్నటువంటి గుండ్రటి పైకప్పులు రోమన్లు ఉపయోగించారు. భవన నిర్మాణంలో ఇది కొత్త శైలికి దారితీస్తుంది. ఈ శైలి ఎలాగంటే నూతన ఆధునికమైన మార్పులకు దోహదం చేస్తుందన్నమాట. వాస్తవానికి పురాతన రోమన్ శైలి పురాతన మాత్రమే ఇది. అసలు పురాతన కాలంలోనే ఈ విధంగా వాడడానికి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే క్లాసికల్ అంటున్నారు. వాస్తుశిల్పాన్ని క్లాసికల్గా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మత గురువులు అయితే ఇప్పుడు దీన్ని క్లాసికల్ సాంప్రదాయంగా వ్యవహరిస్తున్నాడు. మత గురువులు ధనిక వ్యాపారస్తులు, అలాగే కులీన వర్గాలు అంటే పేద వర్గాల ప్రజలు ఈ రకమైన భవన నిర్మాణంతో పరిచయం ఉన్న భవన నిర్మాతలతో ఇల్లు కట్టించుకోసాగారు. ఎవరికైతే తెలుసో వాళ్ళ చేత ఇటువంటి ఇల్లులు మత గురువులు, ధనిక వ్యాపారులు, కులీన వర్గాలు అంటే స్వామి సంవత్సరాల వాళ్ళు నిర్మించుకోసాగారు. కళాకారులు శిల్పాలు, భవనాలు, చిత్రాలు, శిల్పాలతో అలంకరించసాగారు. ఈ భవనాలు ఉన్నాయే చక్కగా అందమైన శిల్పాలతో అలంకరించి మొదలుపెట్టారు. ఈ కాలంలో మరొక ముఖ్యమైన మార్పు అంతకు ముందు కాలంలో మాదే కళాకారులు వాళ్ళ సభ్యులను బృందంతో కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ పేరుతో ప్రసిద్ధించసాగారు. ఇక్కడ వచ్చినప్పుడు ఏమంటే ఆర్టిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కమిటీ మొత్తం గ్రూప్ సభ్యులు కాకుండా వ్యక్తిగతంగా ఇక్కడ పరిచయం అనేది ఏర్పడుతుండేది. కొంతమంది చిత్రకళా భవన నిర్మాణం అంటే అనేక విషయాలు నైపుణ్యం కలిగి ఉండేవాళ్ళు. అందులో కొంతమంది ఎలా చిత్రకళ, శిల్పాలు చెక్కడం, భవనాల నిర్మాణం అంటే చిత్రకళ అంటే బొమ్మలు వేయడం, శిల్పాలు అంటే శిల్పాలు చెక్కడం, భవనాలు నిర్మించడం, ఇలాంటి వాటి విషయాల్లో నైపుణ్యం స్కిల్స్ కలిగి ఉండేవాడు కొంతమంది. వీళ్ళలో చెప్పుగా దగ్గర వాడాలంటే మైక్లాగ్ 1475 పుట్టాడు, 1862 చెప్పుకోవడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే రోడ్లో పోపుల కోసం సిస్టర్స్ చాపెల్లో పైకప్పు మీద బొమ్మ వేశాడు. దాన్ని పైట అంటారు. పైట అంటే యేసుక్రీస్తు వారిని మరియమ్మ ఒళ్ళో పెట్టుకున్నటువంటి బొమ్మ అన్నమాట అనేసి
సెయింట్ పీటర్ చర్చ్కి గుండ్రటి పైకప్పు వంటి దినాలతో అతడు అమరుడయ్యాడు. సెయింట్ పీటర్స్ కప్పులో పైన గుండ్రటి పైకప్పులు వేసి చక్కగా అక్కడ చాలా పేరు పెట్టినట్టు పొందడం జరిగింది. తర్వాత ఫ్లోరెన్స్లోని అద్భుతమైన డ్యూమా రూపొందించిన ఫిలిప్పో బ్రూనెల్లెస్సి ఫిలిప్పో డ్యూమా 1737-1436లో చనిపోవడం జరిగింది. ఇతను ఏం చేశారంటే ఫ్లోరెన్స్లో ఫిలిప్పో బ్రూనెల్లెస్సి అనేటువంటిది శిల్పాలు తీసుకొచ్చాడు. ఇతను మొట్టమొదటి శిల్పకారులుగా పనిచేశాడు. ఇతను ఎవరంటే డ్యూమా. ఇక 16వ శతాబ్దంలో ఇటలీ భవన నిర్మాణం పురాతన రూప భవనానికి అనేక ప్రత్యేక లక్షణాలను అనుసరించడం జరిగింది. అయితే ఇటలీ భవన నిర్మాణం అంతా ఆధునీకరించబడుతూ ఉంది, కానీ దీని యొక్క పునాది అంతా కూడా పురాతనమైన రూపం మీదే దీని ఆధారపడి ఉంది. ఈ విధంగా మరి వాస్తు శిల్పాలు అభివృద్ధి చేయడం అనేది జరిగింది, ఇటలీలో అభివృద్ధి చెందింది. తర్వాత అత్యంతరం. ఈ అత్యంతరాన్ని మరి చూస్తే కనుక ఒకసారి చూడండి. ఈ యొక్క వాస్తు శిల్పం కనుక మనం ఆలోచించిస్తే ఈ విధంగా ఉంటాయి వాస్తు శిల్పాలు. ఆనాటి కాలంలో ఈ యొక్క చూడండి చక్కటిగా భవనాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు ఈ శిల్పాలు అనేవి చూడండి, శిల్పాలు అనేవి చూసి చక్కటిగా భవనాల నిర్మాణం జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు అత్యంతరం కనిపెట్టింది ఎవరంటే జోహాన్స్ గుటెన్బర్గ్. ఇతను అత్యంతరాన్ని కనిపెట్టాడు. అయితే ఇతర దేశాల ప్రజలు గొప్ప కళాకారులు చిత్రకళ శిల్పాలు భవనాలు చూడాలంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఇటలీ వెళ్ళేవారు. అక్కడ భవనాలను ఆయన స్టడీ చేసుకుని వచ్చి వాళ్ళ దేశాల్లో నిర్మాణం చేసుకునేవారు. అయితే రాసిన వంటి విషయానికి వస్తే ఇటలీలో రాసినవి ఇతర దేశాలకు వెళ్ళాయి. బ్రిటన్ రాసినప్పుడు ఏంటంటే ఇటలీలో ఎవరైతే ఇతర దేశాలకు పట్టుకెళ్ళిపోయి ముద్రణ సాంకేతిక జ్ఞానం బట్టి సాధించి 16వ శతాబ్దం మహావిప్లవం. ఇక 16వ శతాబ్దం ఏమొచ్చిందంటే ఈ యొక్క ముద్రణ విషయంలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అప్పటికే జోహాన్స్ గుటెన్బర్గ్ ఇతను ఏం చేశాడు, అక్షయంతరం కనిపెట్టాడు. ఇతను 1450 చనిపోవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా 1455లో బైబిల్ ముద్రించాడు. 150 బైబిల్ ముద్రించాడు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఏ గ్రంథం ముద్రించబడిందంటే బైబిలే. అయితే ఈ 1500 పురాతన పుస్తకాలన్నింటినీ ఇటలీలో ముద్రించారు. ఏవైతే ఉన్నాయో ముద్రణ బుక్స్ అన్ని కూడా ముద్రణ వచ్చిన తర్వాత ఇటలీ భాషలు మామూలుగా వారు ఇటలీ దేశంలో ముద్రించారు. అత్యైన పుస్తకాలు కొనుక్కోవడంతో విద్యార్థులు కేవలం ఉపన్యాసాలు ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎప్పుడైతే మరి అత్యమైన బుక్స్ కొనుక్కున్నారో ఇక విద్యార్థులకి ప్రత్యక్షంగా గురువు శిష్యులు ఉపన్యసించుకునే పద్ధతి, అంటే గురువు చెప్తూ ఉంటే పిల్లలు వింటూ ఉండేవారు. అలా కాకుండా విద్యార్థులు ఏం చేశారంటే ఆ బుక్స్ని కొనుక్కోవడం, వాళ్ళు తెలుసుకోవడం, ఒకసారి తెలుసుకున్న దాన్ని బట్టి తర్వాత చదువుకుని అర్థం చేసుకునే పద్ధతులు రావడం జరిగింది. అంటే ఉపన్యాస పద్ధతి వరకు ఆధారపడాలి అవసరం లేకపోయింది. అంతకు ముందనడు లేనంతగా భావాల అభిప్రాయాలు సమాచారం విస్తరంగా వ్యాపించాయి. కొత్త భావాలు ప్రచురం చేసే ముద్రిత పుస్తకం వెంటనే వందలాది పాఠకులను చేరుకోగలిగింది. చాలామందిని చాలా పుస్తకాలు ప్రింట్ అవ్వడం, అది తీసుకోవడం, మళ్ళీ వాటితో మళ్ళీ ముద్రించడం, మళ్ళీ చేయడం, ఇలాగా అంటే సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. సొంతంగా ప్రతిని కొనుక్కోగలిగినందువల్ల వ్యక్తులు కూడా పుస్తకాలు చదవసాగారు. ఎప్పుడైతే పుస్తక పట్టణ పెరిగారన్నమాట. నిజాలుగా ప్రజల్లో చదివే అలవాటు పెరిగింది. అంటే వినే అలవాటు నుంచి చదివే అలవాటు ప్రజలు మార్పు చెందారు. ఇటలీ మానవతా సంస్కృతి ఉత్తర పశ్చిమ యూరోప్లో 15వ శతాబ్దం అర్థం వేగంగా వ్యాపించడానికి వివిధ పుస్తకాలు అందుబాటులో ఉండడం ప్రధాన కారణం. ఈ విధంగా మనం చేయడం జరిగింది. ఇంతకు ముందు కాలంలో మేధావుల ఉద్యమాలు కొన్ని ప్రాంతాలకు ఎందుకు పరిమితమయ్యాయో ఇది వివరిస్తుంది. ఇక మానవ జీవులకు సంబంధించి కొత్త అవగాహన. మానవ జీవులకు సంబంధించినటువంటి ఈ కొత్త అవగాహన గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క మానవ జీవుల గురించి మానవతావాద సంస్కృతిలోని ఒక అంశం మానవ జీవితాలపై నియంత్రణ బలహీనం అవడం, భౌతిక సంపద, అధికారం, కీర్తి పట్ల ఇటలీ ప్రజలు బలంగా ఆకర్షింపబడ్డారు. ఎందుకంటే కంటికి కనిపిస్తున్నటువంటి సంపద, వాళ్ళ యొక్క అధికారము, పేరు ప్రఖ్యాతుల మీద ఇటలీ ప్రజలు బాగా వారు ఆకర్షించడం జరిగింది. అంత మాత్రం చేత వాళ్ళ మతాన్ని వ్యతిరేకించారని కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిలో ప్రాధాన్యత ఇస్తూనే దేవుని భయభక్తులు మతానికి వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అధికారం, సంపద, భౌతిక సుఖాలు వంటివి కోరుకోదగినవి, కానీ త్యజించవలసిన అవసరం లేదని వాళ్ళు భావించసాగారు. ఈ విధంగా మరి చక్కగా వాళ్ళు ఉండడం జరిగింది.
తర్వాత ఏమైందంటే ఈ సమయంలో స్వతంత్ర ప్రవర్తనపై ఎక్కువ శ్రద్ధ కనపరచాగారు. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు అంటే ఒకళ్ళ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క వారి యొక్క వాళ్ళ యొక్క అథారిటీని ఒప్పుకోకపోవడం, వాళ్ళుగా స్వతంత్రంగా నడుచుకోవడం అనేది జరుగుతూ ఉండేది. మర్యాదగా ఎలా మాట్లాడాలి, సరైన వస్త్రధారణ ఎలా ఉండాలి, సంస్కారవంతుడైన వ్యక్తి ఏ నైపుణ్యాలు అలవర్చుకోవాలి, మరి వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు ఇటలీ ప్రజలు. మానవతావాదం వల్ల డబ్బు అధికారం సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్ర తమ జీవితాలు మలుచుకునే సామర్థ్యం మనుషులకు ఉందని నమ్మసాగారు. ఎందుకంటే వ్యక్తులు శుభ్రంగా అంటే నీట్గా ఉండాలంటే, సమాజంలో గౌరవప్రదంగా మన గౌరవాన్ని పొందుకోవాలంటే ఒక మృదు భాష, మంచిగా మాట్లాడేటటువంటి స్వభావం, ఎదుటివారిని ఆకర్షించగలిగే మాటలు, సరైన వస్త్రధారణ అంటే వస్త్రధారణము చక్కగా మంచి బట్టలు వేసుకోవడం, అంటే గివ్ రెస్పెక్ట్ వ్యక్తులు గౌరవించడం, వారి నుంచి గౌరవాలు పొందుకోవడం, ఇలాంటి నైపుణ్యాలు వీళ్ళు అలవాటు చేసుకున్నారు. మానవత్వవాదం అంటే మనుషులు ప్రజలు గౌరవించడం, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అక్షరాస్యత పెంపొందించుకోవడం, ఇలాంటి మానవత్వవాదం వల్ల డబ్బు అధికారం సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్ర తమ జీవితాలు మలుచుకునే సామర్థ్యం మనుషులకు ఉందని నమ్మసాగారు వీరు. మానవ స్వభావం బహుముఖమైందన్న విశ్వాసంతో ఈ భావన ముడిపడింది. నికోలో మాకియావెల్లి కోసం రాజకీయాలపై ఒక పుస్తకం రాశాడు ఈయన. రాజకీయ పాలకుల కోసం రాజకీయాలపై ఒక పుస్తకం, దాన్ని ఏమంటారు, ద స్పిరిట్ ఆఫ్ లాస్ అంటారు. ద స్పిరిట్ ఆఫ్ లాస్ దీన్ని ఒక పుస్తకం రాశాడు. దీని పేరు ఇది ద స్పిరిట్ ఆఫ్ లాస్ అంటారు. ద స్పిరిట్ ఆఫ్ లాస్ అంటారు అనే పుస్తకం రాశాడు. పాలనకు సంబంధించి ఇది మతపరమైన ఆదర్శాల గురించి అతడి సలహాలు ఇవ్వలేదు. సమాజంలో నిజమైన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో వివరించాడు. ఇందులో నిజమైన మనుషులను వాళ్ళ వాస్తవిక రాజకీయ జీవితాలు అతడు అధ్యయనం చేశాడు. ఎవరంటే నికోలో మాకియావెల్లి. అంతే మాకియావెల్లి వంటి పండితులు ఆదర్శ సమాజం ఎలా ఉండాలో చెప్పడం కాకుండా మానవ సమాజం ఎలా ఉందో అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అసలు మానవ సమాజం అంటే ఆదర్శ సమాజం ఎలా ఉండాలంటే కాకుండా అసలు ఎలా ఉన్నారు మనుషులు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అన్న విషయాలు కూడా ఇతను చేయడం వాళ్ళకు ఉండడంతో ప్రజల స్వార్థ ప్రయోజనాల గురించి, దాన్ని ఉపయోగించుకునే విధానాల గురించి అధ్యయనం సాగారు. ఈ విధంగా చేయడం ద్వారా చక్కగా ప్రజల్లో అలాంటి భావనలు వీళ్ళ మీద రావడం అనేది జరిగింది. మైకలాంజో తయారు చేసిన డేవిడ్ శిల్పం చూడండి. మైకలాంజో తయారు చేసినటువంటి డేవిడ్ శిల్పం, ఇతను దావీద్ శిల్పం అనమాట. మైకలాంజో తయారు చేశాడు ఈ శిల్పాన్ని. ఈ విధంగా వాళ్ళు ఒకటి వాస్తు శిల్పాలు, అచ్చు యంత్రం గురించి, అంతేకాదు కానీ మానవ జీవులకు సంబంధించిన కొత్త అవగాహన, ఈ అంశాలన్నీ మనం నేర్చుకున్నాం. ముందు తరగతిలో మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.